కార్యక్రమం మొత్తం తిలకిస్తున్నటువంటి ఈ సభ ముందున్నటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇక్కడికి వచ్చినటువంటి ఈ విద్యారణ్యానికి వెన్నెముకగా నిలిచినటువంటి కార్యకర్త గణం, వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి, సభాధ్యక్షత వహిస్తూ ఈ విద్యారణ్యం ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నటువంటి శ్రీ మాడుగుల శశిభూషణ సోమయాజి గారికి అండ్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఒక్కసారి చేతులు పైకెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇందాక దర్శనం శర్మ గారు అసలు ఈ విద్యారణ్యం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందో ఆ పరిస్థితుల గురించి వివరిస్తూ వారు కొన్ని విషయాలు చెప్పారు. నిజానికి ప్రస్థానానికి సంబంధించినటువంటి విషయాలు. అందులో నాకు ఒక్కటి కీలకంగా అనిపించింది ఏంటంటే, రామాయణ కాలంలో యజ్ఞాల్ని ఆపుతున్నటువంటి, యజ్ఞాలకు భంగం కలిగే విధంగా రాక్షస మూకలు వచ్చి యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం చేస్తే విశ్వామిత్రుడు రాముల వారిని తీసుకొచ్చారు. సో ఆ యజ్ఞాలు నిరాటంకంగా సాగే విధంగా రాముల వారు ఆ రాక్షస మూకనంతా కూడా సంహరించారు. సో అక్కడి నుంచే ఆయన ప్రస్థానం మొదలైంది. నిజానికి రామాయణం అంతా కూడా మనం చూస్తే రాముల వారి ఆ ముఖ్యంగా విశ్వామిత్రులు అయోధ్యకి రావడం దగ్గర నుంచి అంతా జరుగుతుంది. సో ఇప్పుడు నిజంగా అనిపిస్తోంది, యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం అప్పుడు రాక్షసులు చేశారు, ఈ వేద యజ్ఞాన్ని ఆపే ప్రయత్నం కూడా గతంలో జరిగింది. దానికి ఈరోజు ఈ విద్యారణ్యం రూపంలో సమాధానం ఈ సమాజానికి వచ్చింది. నిజానికి వేద పాఠశాలని ఆపే ప్రయత్నం చేశారు, అది ఇప్పుడు విద్యారణ్యంగా అవతరించింది. వేద పాఠశాలలోని విద్యార్థులు, ఎవరైతే వేద అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తారులే, వేద పాఠశాలను మూసేయడం పెద్ద కష్టం కాదులే, ఏముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒక్కసారి వేద పాఠశాలే కదా అని అనుకుంటారు కదా అనుకునే ఒక పరిస్థితి నుంచి అప్పుడు అట్లాంటి ఒక ప్రయత్నం జరిగింది. దాని నుంచే ఇవాళ ఇట్లాంటి ఒక వేద పాఠశాల దీని వైపు కన్నెత్తి కూడా చూడడానికి భయపడే విధంగా విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు శశిభూషణ సోమయాజి గారు. ఎవడైనా సరే దీని పట్ల నెగటివ్గా కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారంటే ఇది నిజంగా ఇది ఒక గొప్ప సంకల్ప బలం వల్లనే సాధ్యమవుతుంది. నేను ఎక్కువ టైం తీసుకోను, నేను రెండే మాటలు చెప్తాను అంతే. విద్యారణ్యం అనే పేరు, నేను కూడా వారితో ఒక ఇంటర్వ్యూ చేశాను ఈ మధ్యనే, అది నెక్స్ట్ వీక్ మేము అప్లోడ్ చేస్తాము, నేషనలిస్ట్ హబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. విద్యారణ్యం అనే పదమే అరణ్యం అంటే, నిజానికి ఎప్పుడైనా పాతకాలంలో అంతా కూడా మనము గురుకులాలు ఉండేవి, అవన్నీ కూడా గురుకి రాజులైనా ఎవరైనా కానీ వాళ్ళ పిల్లలని విద్యాబుద్ధులు నేర్చుకోవడం కోసం గురువుల దగ్గరికి పంపించేవాళ్ళు, ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు. ఆశ్రమంలోనే విద్యను అభ్యసించి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి రాజులైతే వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు, మిగతా వాళ్ళ వృత్తులకు తగ్గట్టుగా పనిచేసేది. నిజానికి అట్లాంటి ఒక పరిస్థితి అప్పట్లో ఉండేది. కానీ ఈ మధ్య కాలంలోకి వస్తే ఈ ట్రైబల్స్ అని, మనకు మామూలుగా నాగరికత అనే మాట వింటూ ఉంటాం, వెస్టర్న్ సొసైటీ నుంచి వచ్చినటువంటి మాట ఇది, నాగరికత అని. సివిలైజేషన్ అని వాడంటాడు, దాన్ని మనం నాగరికత అని తెలుగులో అనుకుంటాం. నాగరికత అంటే ఏంటి? నగరం నుంచి వచ్చింది నాగరికత. సో నగరం అనే మాట సివిలైజేషన్కి మెయిన్గా పెట్టారు. అంటే నగరంలో జీవించేవాడే గొప్పవాడు, ఇక్కడ ఉండేవాడికే అన్నీ తెలుసు, వీడే అన్నీ నేర్పుతాడు. సో ఆ నాగరికత నేర్పించడం కోసం మేము ఇక్కడికి వచ్చాము అని వెస్టర్న్, ముఖ్యంగా బ్రిటిషర్లు చెప్తూ వచ్చారు, మన దేశానికి ఏమీ తెలియదు, మీకు నాగరికత నేర్పుతున్నామని చెప్పేవాడు. నిజానికి పూర్వకాలం నుంచి చూస్తే వనంలో సంచరించేటువంటి మునులు, యతీశ్వరులు, లేకపోతే ఆశ్రమంలో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గురుకులాలు, ఈ వనాల్లో ఉండే వాళ్ళకి నగరం మోకరిల్లే సంస్కృతి మనది. కానీ ఇవాళ వచ్చి మనకు ఈ వనాలు వీటి గురించి మనకు వాళ్ళు లెక్చర్లు ఇస్తూ వస్తూ ఉంటారు. సో మళ్ళీ ఆ పాత ఈ రోజు మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి నిత్య నూతనమైనటువంటి సమాజాన్ని, అది కూడా విశ్వగురు పీఠం వైపు నడుస్తున్న ఈ భారతదేశానికి కావలసినటువంటి పౌరుల్ని తయారు చేసి అందిస్తున్నటువంటి విద్యారణ్యానికి ఈ సమాజం రుణపడి ఉంది. అటువంటి ఈ విద్యారణ్యం ఇది అంచెలంచెలుగా ఎదగాలి, పెరగాలి. ఇందాక వరన్నట్టుగా విద్యారణ్యం ఒక విశ్వవిద్యాలయం కావాలి. అలాంటి విశ్వవిద్యాలయాలు ఇంకెన్నో రావాలి.
ఇందాక వారు అన్నారు అందరూ ఏదో నెగటివ్ ధోరణిలో దీన్ని అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఏదో బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తున్నారా లేదా దీని గురించి అసలు డిఫెన్సివ్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనకెంతైతే సామర్థ్యం ఉంటుందో, మనకెంతైతే కెపాసిటీ ఉంటుందో అంతవరకు ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది తొలి అడుగు మాత్రమే. దీన్ని మనం ఇంకా ఎక్కువగా గొప్పగా దీనికి సహకరించి ఇట్లాంటి విద్యారణ్యం కాన్సెప్ట్ ని మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగితే, ఇలాంటి విద్యారణ్యాలు అందరికీ వ్యాపింపజేసే సామర్థ్యము, ఆ సంకల్ప బలము, ఆ సామర్థ్యం అంతా కూడా శశిభూషణ సోమయాజి గారిలో కొండంత ఉంది. సో అట్లాంటి వారు ఇంకా గొప్ప ఆలయాలు ఇట్లాంటివి నిర్మించాలి, ఇట్లాంటి విద్యారణ్యాలు రావాలని నేను కోరుతున్నాను. అండ్ వారికి నేషనలిస్ట్ హబ్ తరఫున మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపిస్తూ ఈ విద్యారణ్యం లాంటి ఇటువంటి అద్భుతమైనటువంటి వేదికల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ఏం చేయగలుగుతామో అవి ఖచ్చితంగా చేస్తామని మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భారత్ మాతా కీ.